ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతి సోమవారము కాశీఖండం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కాశీఖండం 13, 14 భాగాలు తెలుసుకుందాము. సోమలోక వర్ణనము. అలకాపురికి ముందు ఈశనుని పట్నం ఉండి అక్కడ తపోధనులైన రుద్రభక్తులుంటారు. అజైకపాదుడు, ఆవిర్భవనుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలులు ధరించి ఈ లోకంలో ఉంటారు. వీరంతా కాశీలో ఈశానేశలింగాన్ని స్థాపించి అర్చించి తపస్సు చేసిన వారే. వీరందరూ దిక్కులకు ఈశ్వరులవుతున్నారు. జటాజుతాలతో పాలనేత్రాలతో ఉంటారు. నీలగలులు వృషభధ్వజులు పగటివేళ పురాణి చంద్రుడు తన కాంతితో ప్రకాశింపజేస్తూ అనటం చూసి సోమశర్మకు సందేశం వచ్చి ప్రశ్నించాడు. విష్ణుగణాన్ని ఇదే సోమలోకమని అధిపతి చంద్రుడని చెప్పారు. అమృత వర్షంతో చంద్రుడు ఈ లోకాన్ని వెన్నెలలతో తడుపుతూ ఉంటాడు. సోమనాథుని తండ్రి అత్రి భగవానుడు ఇతడు ప్రజాపతి అయిన బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆయన రేతస్సు ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సోమత్వాన్ని పొందింది. ఆ రేతస్సును బ్రహ్మంగారి ఆజ్ఞ చేత 10 మంది స్త్రీలు భుజించి గర్భాన్ని పొందారు. నెలలు గడిచిన కొద్దీ గర్భాన్ని భరించలేకపోయి 10 దిక్కులలోనూ సోములను కన్నారు. ఆ 10 ఒక ఆకారంగా మారి సోముడు అనే పేరుతో భూమి మీద పడ్డాడు. అతని బ్రహ్మరథారుడిని చేసి 21 సార్లు భూప్రదక్షిణ చేశాడు. ఆ సోమ నుండి తేజము భూమి మీద పడింది. ఆ తేజస్సు వల్ల అన్ని ఔషధాలు జన్మించాయి. విశ్వము ఆ ఔషధాలన్నింటినీ ధరించి కాంతివంతమైంది. సోముడు బ్రహ్మకృప వల్ల వృద్ధి పొందాడు. తామరతూడలు మాత్రమే తింటూ తపస్సు చేశాడు. కాశీ పట్టణ రూపాన్ని పొంది అక్కడ తన పేర అమృతలింగాన్ని స్థాపించాడు. ఔషధులను ఉదకులకు అగ్రజన్మలకు కారణమయ్యాడు. అక్కడ ఒక బావి త్రవ్వించి అందలి నీటికి అమృత జలమని పేరు పెట్టాడు. ఆ నీటిలో స్నానం చేసి త్రాగిన వారికి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. శివుడు సోముని కళలలో ఒక కళను గ్రహించి తన శిరస్సున ధరించాడు. దీంతో జగతంతా సంజీవితం పొందింది. ఆ తర్వాత శాపం పొంది 15 రోజులు వృద్ధిని 15 రోజులు క్షీణతను పొందాడు. అతని లోకానికి బ్రహ్మాది దేవతలు వచ్చి పోతుంటారు. ఆత్రిభృగువు మున్నగు ఋషులకు నిలయము. సోమునికి కుహు, సినిద్యుతి, పుష్టి, ప్రభావసు, కీర్తి, ధృతి, లక్ష్మి మొదలైన 9 మంది దేవతలు సేవించారు. ఏ జనము తపస్సు చేశాడు. చంద్రేశ్వరలింగ సమీపంలో రాజసూయ యాగం చేశాడు. చంద్రేశ్వర దర్శనం చేసిన వారికి, పూజించిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ సిద్ధ యోగేశ్వర పీఠం ఉండి సాధకుల కోసం అనేక పీఠములున్నాయి. అక్కడి నుండి నక్షత్రలోకానికి విష్ణుదూతలు తీసుకొని వెళ్లారు. 14వ భాగము కాశీఖండము. నక్షత్ర బుధలోక వర్ణన. శివశర్మ విష్ణుదూతులను నక్షత్రలోక విశేషాలను గురించి చెప్పమని అడుగగా వారు వివరించారు. పూర్వము బొటనవ్రేరి వెనక భాగం చేత సృష్టినంతా సృజించిన దక్షుడు ప్రజాపతి అయ్యాడు. ఆయనకు 60 మంది కుమార్తెలు. వారంతా మంచి రూపంతో లావణ్యంతో ఉన్నవారు. వారిలో రోహిణి మిక్కిలి సౌందర్యవతి. వారందరితో దక్షుడు కాశీనగరంలో ఘోర తపస్సు చేశారు. సోమశేఖరుని ఆరాధించారు. ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. దక్షుని కూతుళ్ళని నీ వంటి తాపహారి రూపసంపన్నుడైన భర్తను ప్రసాదించని కోరారు. వారు నక్షత్రేశ్వరలింగాన్ని స్థాపించి వరుణ నది ఒడ్డున సంగమేశ్వర స్వామి నదిలో చాలా కాలం తపస్సు చేశారు. వారి స్థిర మనస్సుకు సంతసించి, అమ్మాయిలు, మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను. మీ కోరిక నెరవేరుతుంది. జ్యోతిష్చక్రంలో మీరు అగ్రగణ్యులు అవుతారు. మీ నుండి మేషం మొదలైన రాసులు జన్మిస్తాయి. బ్రహ్మచేత ఔషధీషుడుగా చేయబడిన సోముడు మీకు భర్త అవుతాడు. మీరు పూజించిన ఈ నక్షత్రేశలింగాన్ని అర్చించిన వారు నక్షత్రలోకం చేరుతారు. అక్కడి నుండి బుధలోకం చేరారు. ఇది బుధలోకమని విష్ణుదూతులు చెప్పారు. దీనిని
చూసిన వారు స్వర్గాన్ని కూడా కోరుకోరు. సోముడు ద్విజరాజయ్యాడు. రోజుకు 10 పద్మాలను మాత్రమే భుజిస్తూ రాజసూయ యాగం చేశాడు. త్రిభువాలను దక్షిణంగా ఇచ్చాడు. అతడు బ్రహ్మమన్నమడు అతినేత్రం నుండి జన్మించాడు. ఔషధులకు అధిపతి, షోడాశ కళలన్నవాడు తన అమృత కిరణాలచే లోకాల తాపాన్ని తీరుస్తాడు. సోముని 16వ కళను శివుడు శిరస్సును ధరించాడు. చంద్రుడు అంగీరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను మదముతో కామించాడు. దేవతలు ఋషులు వద్దని వరించిన వినకుండా బృహస్పతి భార్య తారను మోహించాడు. ఇదంతా మన్మధుని ప్రతాపము. ఆజగం అనే ధనస్సును చేతిలో ధరించి తన తలపై ఇతని ఉంచుకొన్న తారను వదిలిపెట్టలేదు. అప్పుడు బృహస్పతి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని సోముడిపై విడిచిపెట్టాడు. బ్రహ్మాండమంతా భయపడిపోయింది. వెంటనే బ్రహ్మ వచ్చి తారను సోముని నుండి విడిపించి బృహస్పతికి ఇచ్చాడు. ఆమె అప్పుడు గర్భవతి. ఆ గర్భాన్ని వదిలించుకోమని బృహస్పతి ఆమెకు చెప్పాడు. ఆమె ముండ్ల పొదలోకి వెళ్లి ఒక స్తంభము చాటు చేరి గర్భస్రావం చేసుకున్నది. దేవతలు ఆ శిశువుని తీసుకొని వచ్చి తారను గ్రహించమన్నారు. ఆ శిశువు సోముడికి జన్మించాడు. బృహస్పతి కని అడిగారు. ఆమె చెప్పలేకపోయింది. బ్రహ్మ వాళ్లను దూషించాడు. బ్రహ్మ తారనే అడిగాడు. చంద్రుని కుమారుడే అని చెప్పింది. శిశువుకు బుద్ధుడని పేరు పెట్టాడు. కొడుకు తండ్రి దగ్గరకు వెళ్లి తాను తపస్సు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. కాశీ వెళ్లి ఒక లింగాన్ని స్థాపించి పూజించాడు. అదే బుధేశ్వర లింగం. శివుడు ప్రీతి చెంది వరం కోరుకోమన్నాడు. అతని కోరికను అనుసరించి నక్షత్ర లోకానికి పైన ఉన్న లోకం బుధలోకమని పేరు పొందింది. బుధేశ్వర లింగం దుష్టబుద్ధిని పోగొట్టుతుంది. సజ్జనులచే గౌరవింపబడేవారు బుధలోకం చేరుతారు. చంద్రేశ్వరునకు తూర్పుగా ఉన్న బుధేశ్వర లింగాన్ని దర్శించిన పుణ్యాత్ముడు అంత్యకాలంలో ఉత్తమ బుద్ధి పొందుతాడు. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీరు చూడగలరు. థ్యాంక్ యూ.